హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దుర్గా. వెల్కమ్ టు స్లామ్ టీవీ. పాడ్కాస్ట్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మాలో ఒకరు అమ్మ గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అన్నారు. మాలో ఇంకో పర్సన్ నేను మా అమ్మగారికి ఒక మెసేజ్ ఇవ్వాలి, అలాగే అమ్మ గురించి కొన్ని మాటలు మీ వాయిస్తో షేర్ చేయాలి అన్నారు. సాధారణంగా లైఫ్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది అమ్మతో, కానీ అమ్మ గొప్పతనం అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్నప్పుడు మనకు ఆడుకోవాలనిపిస్తే అమ్మేమో చదువుకోమంటుంది. అదేదో తన కోసం చదువుకోమన్నట్టు ఎప్పుడు కోప్పడతాం. మట్టిలో ఆడుకోవద్దు నాన్న అంటే చిరాకు పడతాం. చాక్లెట్లు ఎక్కువ తినద్దురా, పళ్ళు పుచ్చిపోతాయి అంటే నాకు ఇష్టమైన నువ్వేవి ఇవ్వవని అలిగి పక్కన కూర్చుంటాం. తిండి కూడా మానేసిన రోజులున్నాయండోయ్. స్కూల్కి వెళ్ళడానికి పొద్దున్నే నిద్ర లేపే, నిద్ర చెడగొట్టేస్తున్నావమ్మా, నన్ను కాసేపు కూడా పడుకొని ఎప్పుడు స్కూలేనా అనే మనం రోజు మనకన్నా 2 గంటల ముందు లెగిసి నిద్ర మాని మన కోసం లంచ్ బాక్స్, టిఫిన్స్ ఇలా ఎన్నో రెడీ చేస్తున్న అమ్మ కష్టాన్ని ఎప్పుడూ గుర్తించాం. మనం రోజంతా చేసే అల్లన్ని కంట్రోల్ చేయడానికి ఒక్కటిస్తే నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను కొట్టేసింది నాన్న, అమ్మ ఎప్పుడు ఇంతే, ఇలాగే అందరి ముందు కొట్టేస్తుంది నన్ను అని కోలా చేస్తాం. రోజంతా నీ పక్కన ఉన్న నాన్నకి నువ్వు అమాయకుడిలానే కనిపిస్తావు. నాన్న అమ్మ మీద చెయ్యెత్తితే మా నాన్న హీరో అనుకుంటాం. అవును, నాన్న నిజంగా హీరోనే, కానీ అమ్మ సూపర్ హీరోరా అని టైం ఇంటర్వెల్లో వెనక్కి వెళ్ళి నా చైల్డ్హుడ్ ప్రభాకర్కి చెప్పాలని ఉంది అని డైరెక్టర్ ప్రభాకర్ గారు ఈ మెసేజ్ వాళ్ళ అమ్మకి ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే మనతో కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు. అమ్మ ఎంత పిచ్చిదంటే ఇంట్లో కొడుక్కి బాగోకపోయినా, భర్తకి బాగోకపోయినా, ఎవ్వరికి బాగోకపోయినా అన్ని రకాల సేవలు చేసి వాళ్ళందరినీ నార్మల్ చేస్తుంది. కానీ అమ్మకి బాగోకపోతే మాత్రం వాళ్ళమ్మ రావాల్సిందే. అమ్మ నాన్న ఇంటికి లేట్గా వచ్చినప్పుడల్లా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూ తను రాగాల్ని తిడుతుంటే ఎప్పుడు చూడు ఈ ఆడవాళ్ళు తిడుతూనే ఉంటారు, అసలు పెళ్లి చేసుకోకూడదురా బాబు అనుకున్నాను. కానీ ఎప్పుడు నాన్న వైపు నుంచే కాకుండా ఒక్కసారి అమ్మ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అర్థమైంది తన తిట్లకు గల కారణం ఏంటో. అంతెందుకు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అందరూ కలిసి ఒకటే రూమ్లో పడుకుంటారుగా, అప్పుడు మీరు కాసేపు నిద్రపోయినట్టు యాక్ట్ చేసి అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారో వినండి. తన బాధలు, ఇంటి సమస్యలు నీకు తెలియకుండా మాట్లాడడానికి అమ్మకి దొరికి ఫ్రీ టైం అదే. మీకు ఇప్పటికీ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ అమ్మ ఫీలింగ్స్ కానీ అర్థం కాకపోతే ఈ ఐడియాని ట్రై చేయండి. మీ అమ్మగారి మీద మీకున్న ఒపీనియన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అందరికీ తెలుసు ఆడవాళ్ళకి సహనం చాలా ఎక్కువ, కానీ ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు వీళ్ళ సహనానికి కూడా టైం లిమిట్ ఉంది. కానీ చాలామంది అమ్మని గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఒక రోబోట్లా ట్రీట్ చేస్తారు. దానివల్ల అమ్మ ఎంత మెంటల్ ప్రెజర్లో ఉంటుందో మీరు ఊహించలేరు. అమ్మ ప్రెజర్ని పోగొట్టడానికి ఒకటే సొల్యూషన్, మీరు మీ అమ్మతో టైం స్పెండ్ చేయండి. తన హెల్త్ గురించి తెలుసుకోండి. టైంకి తింటుందో లేదో అడగండి, అడిగి తెలుసుకోండి. ఏమైనా కావాలి అంటే అడగండి, తనకి ఇష్టమైనవి తెస్తూ ఉండండి. మీ ఫ్యామిలీ మీరు తనతో కలిపి టైం స్పెండ్ చేసి తను వండింది తినడమే కాదు, అమ్మ ఈరోజు ఇది చాలా బాగా చేసావు అని ఒక్కసారి అంటే అది మీకోసం వారానికి 5 సార్లు చేస్తుంది. తనకి ఇష్టం ఉందో లేదో అది సెకండరీ, మీకు ఇష్టమైతే తను చేస్తూనే ఉంటుంది. అండ్ ప్రాబ్లమ్స్ నుండి పారిపోవాలని చూడద్దు, అమ్మకి నేనున్నా అనే ధైర్యం ఇవ్వండి. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తున్నా చేయకపోయినా ఏం పర్వాలేదు, అమ్మ సాల్వ్ చేస్తుంది. కానీ మీరున్నారనే ధైర్యంతో తను ఇంకా ధైర్యంగా మాట్లాడుతుంది ఆ ప్రాబ్లమ్స్తో. అండ్ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మగారికి సారీ చెప్పాలనుకుంటున్నారు. సారీ అమ్మ, నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. ఇలాగే మీరు కూడా మీ అమ్మకి లేదా ఇంకెవరికైనా సారీ, థ్యాంక్స్ నా వాయిస్లో చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీ అమ్మగారికి సారీ ఆర్ థ్యాంక్స్ వెంటనే తెలియజేయండి. మీ అమ్మని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టిందో తెలియజేయండి.